హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. ఏంటి ప్రతిరోజు శ్రీవాణి అందరి చేత వంటలు చేయించి వంటంతా అయిన తర్వాత టేస్ట్ చేసింది కదా, ఈరోజు ఆరాంగా ఏసీ రూమ్లో కూర్చుని చక్కగా ఏం టేస్ట్ చేస్తోంది అనుకుంటారా? ఇంకేముంటుందండి, రంజాన్ నెల స్పెషల్ ఏంటి, హలీం కదా. సో ఇప్పుడు నేను షాగోజ్ హలీం టేస్ట్ చేస్తున్నానండి. సో ఇంత కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదా హలీము, ఎలా తయారు చేస్తారు అన్న డౌట్ మీలో చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. కానీ చాలామంది అనుకుంటారు అది తినడానికి ఎంత సాఫ్ట్గా ఉంటుందో తయారు చేయడం కూడా అంత ఈజీ అనుకుంటారు కదా. ఏ మాత్రం ఉండదండి. అలా ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఈ హలీం ప్రిపరేషన్ ఏంటి, ఎలా తయారు చేస్తారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే షాగోజ్ హలీం షెఫ్ చిన్నగారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ హలీం ఎలా తయారు చేస్తారు, ప్రాసెస్ ఏంటి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అన్నీ తెలుసుకుందాం. హాయ్ చిన్నగారు. హాయ్. ముందుగా మీకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏంటి, హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి? ఇవ్వండి. సో వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తామండి. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి నీకు కనిపించట్లేదా ఏంటి శ్రీవాణి అని అనుకో, దాంట్లో వీటిలో మనకి తెలియనివి కూడా చాలా ఉన్నాయి, నాకు తెలియనివి కూడా ఉన్నాయి దీంట్లో. అంటే మీకు కూడా తెలియనివే కదా, సో అవి వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి చిన్నగారు మనకి తెలియజేస్తారు, మీరు నోట్ చేసుకోండి. జీలకర్ర, చిరోంజి, మిరియాలు, ఇలాయచి, ఉప్పు, ఈ దాల్చని చెక్క, గోధుమలు, లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఈ షాజీరా, ఈ బిరిస్తా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, కాజు, మటన్, కుంకుమ పువ్వు నీళ్ళు, గులాబ్ పత్తి, పిస్తా, బాదాం, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు. సో హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, బాగున్నాయండి. ఇంగ్రీడియంట్స్ తెలిసిపోయాయి. హాయిగా కిచెన్లోకి వెళ్ళిపోయి ఏసీ రూమ్లోనో హాయిగా చల్లగా గాలికో ఏదో చేసేసుకోవచ్చు అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే. కాదండోయ్, హలీం తయారీ విధానం ఎంత కష్టమో, తయారీ విధానం అసలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? పదండి చూపిస్తాను. చిన్నగారు వెళ్దామా? ఓకే. షాగోజ్లో హలీం తయారు చేసే విధానంలో ఇది అట్మాస్ఫియర్. చిన్నగా తయారు చేసుకునే విధానం వేరే. వీళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా పెద్ద పెద్ద బట్టీలలో చాలా పెద్ద క్వాంటిటీస్లో తయారు చేస్తారు కాబట్టి చూడండి ఎన్ని బట్టీలు ఉన్నాయో. మనం పైన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో తెలుసుకున్నాము. సరే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చిన్నగా అడిగి తెలుసుకున్నాం. చిన్నగా ఫస్ట్ మీరు పైన ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పారు. ఫస్ట్ ఇక్కడ ఏంటి ప్రాసెస్? అవన్నీ ఇప్పుడు మొత్తం మీటర్లు మనం పైన చూసినాం కదా, అవన్నీ మొత్తం మీటర్లు తీసుకురావాలి. ఓకే. తీసుకొచ్చి ఇంట్లో ఇవన్నీ మిక్స్ చేసినాం. అవన్నీ మిక్స్ చేసేసారు. అవన్నీ మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దీక్షలా దమ్ చేయాలి. ఓకే. సో పైన మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకుని ఒక బేసన్లో పెట్టుకున్నారండి. ఇప్పుడు వీటన్నిటిని ఈ దీక్షలో వేసి వీటితో పాటు మటన్ కూడా యాడ్ చేసేస్తారా? మటన్ ఫస్ట్ వేస్తారండి. ఫస్ట్ మటన్ వేసేసి వేసినాక గోధుమలు వేస్తారు. ఓకే. గోధుమలు వేసి మంచిగా ఉడకబెట్టి దమ్ చేసేటప్పుడు అన్ని మీటర్లే అందిస్తారు. ఓకే. ఫస్ట్ మటన్ గోధుమలు వేసేసి దమ్ చేసి దాని తర్వాత ఇవన్నీ వేసేసి ఎంతసేపు దమ్ చేస్తారు? ఒక గంట సేపు. ఒక గంట సేపు తర్వాత మళ్ళీ ఒక గంట సేపు అనేది తీసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత గొట్ట. ఓకే. ఇంగ్రీడియంట్స్ చూసాం కదండి. ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్నాక కలిపిన మిశ్రమం ఇది. దీంతో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
కదండి, ఫస్ట్ మటన్ గోధుమలు వేసేసి ఫస్ట్ దాన్ని దమ్ము మీద ఉడికించేసి అది ఉడికిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్న మిశ్రమాలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఉడికించేసి వాటిని 4 గంటల సేపు మళ్ళీ దమ్ పెట్టేస్తారట. అదంతా అయిన ప్రాసెస్ వేరే దగ్గర మనకి రెడీగా ఉంది. మనం అక్కడికి వెళ్ళి దాని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి. అక్కడ ప్రాసెస్ అయిన హలీంని ఈ బట్టీలోకి తీసుకొచ్చి 4 hours పాటు దమ్ చేస్తారండి. 4 గంటల పాటు దమ్ చేసిన హలీంని గోటా చేస్తారు. గోటా అంటే మద్దించడం, తెలుసు కదా, హలీంని మద్దిస్తారని. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది, చూద్దాం. 4 గంటల పాటు దమ్ చేసేసారు, 4 గంటలు అయిపోయింది. ఇప్పుడు ఏ రకంగా గోటా చేస్తారో చూద్దాం. చేస్తారండి? అబ్బా, నెయ్యి బాగా తేరింది. 4 గంటల పాటు బాగా దమ్ అయింది కదా. సో అలా కలుపుతున్నప్పుడు అడగంటిన పీసెస్ లాంటివి ఏవో వస్తున్నాయి, అవన్నీ తీసేసి క్లియర్ చేసి అప్పుడు తర్వాత బాగా మద్దిస్తారు అన్నమాట. చిన్నగారు దీన్ని ఇప్పుడు మనం గోటా చేస్తున్నాం కదా, ఇలా ఎంతసేపు చేస్తారు? ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి. కింద ఫ్లేమ్ ఉంటుందా? ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చేస్తామా? అట్లా ఉంటుంది, కింద మంట ఉంటుంది? మంట లేదు, ఏం లేదు. ఇప్పుడు దమ్ అయిపోయింది. ఓకే, దమ్ ఇప్పుడు ఒక 1 hour తీసి దమ్ గొడ్డ కొడతాను. ఓకే, కింద మంట ఆఫ్ చేసేస్తారండి. 4 గంటల పాటు మనం దమ్ మీద ఉడికించాం కదా, ఉడికించిన మొత్తం ఇప్పుడు ఆ ఫ్లేవర్డ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత కింద మంట అంతా ఆఫ్ చేసేసి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని బాగా గోటా చేస్తాం. సో అంటే బాగా మద్దిస్తారు అనమాట ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు. ఓకే, స్టార్ట్ చేద్దాం. మెల్లగా మెల్లగా అల్ల కూడా ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా టేస్ట్ స్మూత్ అవుతుంది. సో ఆ నెయ్యి కూడా పైకి తేరిన నెయ్యి కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు దమ్ అయిన తర్వాత మూత తీసిన తర్వాత మనకి చాలా నెయ్యి పైకి తేరిపోయినట్టు కనిపించింది కదండి. హాఫ్ అన్ అవర్ పాటు వీళ్ళ మద్దించిన తర్వాత డెఫినెట్గా దాంట్లో మెల్ట్ అయిపోతుంది ఆ నెయ్యి అంతా. ఎందుకంటే ఇప్పటికే తెలుస్తుంది, లోపలికి కలిసిపోతుంది అనమాట. లోపలికి కలుపుతుంటే ఫ్లేవర్ ఎంత తెలుస్తుందంటే హలీం ప్రియులైతే ఆగనే ఆగరు. సీరియస్లీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎందుకంటే మనం వేసిన స్పైసెస్ ఏంటి, దాని కథ ఏంటి, దాని కమామిష్ ఏంటి. హైదరాబాదీ హలీం అంటే నార్మలా? ఇది గోటా అవుతుంది కదా, అంత మొత్తం కంప్లీట్ అయినాక ఇప్పుడు గోటా కొట్టినాక దాని తర్వాత నెయ్యి వేసి మళ్ళా శనగపిండి, డ్రై ఫ్రూట్ అవన్నీ మొత్తం దీనిపైన ఇంకా నెయ్యి వేస్తారా? నెయ్యి వేస్తాం. మళ్ళీ దీనిపైన మళ్ళీ నెయ్యి వేసి మొత్తం మళ్ళీ గోటా కొడతారు. మళ్ళీ గోటా కొట్టాలి అండి. ఓకే ఓకే ఓకే. లాస్ట్లో మళ్ళీ ఎండింగ్లో కూడా నెయ్యి వేయాలండి. ఓకే ఓకే. ఇంకా అయిపోలేదండి ప్రాసెస్. ఇంకా దీంట్లో శనగపిండి వేస్తారట, ఇంకా నెయ్యి వేస్తారట, ఇంకా గోటా కొట్టాలట. సో ఇలా హాఫ్ అన్ అవర్ ప్రాసెస్. కలపాలన్నారు కదా, శనగపిండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే కలుపుతారా లేకపోతే వేరే బాండిలీలోకి వేయడం ఉంటుందా? లేకపోతే అది
పేస్ట్ అయితే వస్తుంది అనమాట. పేస్ట్ చేసి చేస్తాం పేస్ట్ చేసేస్తారు. పేస్ట్ ఓకే, చేసి వేస్తాం. ఇప్పుడు పేస్ట్ చేసి ఇలా కలుపుతూనే దీంట్లో కలిపేస్తారు. కలిపేస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ గా కొట్టాలా లేకపోతే కొంచెం బ్రేక్ ఇవ్వడం ఏమైనా ఉంటుందా? బ్రేక్ ఏం లేదు, కంటిన్యూ కొట్టాలి. సీరియస్లీ వీళ్ళకి ఎంత దమ్ము కావాలి, ఎంత ఎనర్జీ కావాలి. చూడండి వాళ్ళు ఎంత బలంగా కొడుతున్నారు అసలు. సీరియస్లీ చూడండి, ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు కదండి హలీంలో. ఇంకా దీని తర్వాత ఇంకేమైనా ప్రాసెస్ ఉంటుందా? ఇంకేముండదు కదా, అంటే ఇది లాస్ట్. ఇంకంటే శనగపిండి వేసేసి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కంటైనర్స్ కి తీసేయండి. జాఫ్రాన్ ఇస్తాం. జాఫ్రాన్ ఓకే, కుంకుమ పువ్వు వేసేసి పైనుంచి ఇంకా కంటైనర్స్ కి తీసేసేయడమే. ఇక ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట. మనం లాస్ట్ ఇయర్ కూడా షాగోజ్ హలీం చూసాము. సో హలీం అనేది రంజాన్ ప్రతి సంవత్సరం వస్తుంది. దట్టు హలీం ప్రియులు ప్రతి సంవత్సరము తయారీ విధానం చూడాలి అనుకుంటారు. ఇందులో షాగోజ్ ప్రియులు ఎప్పుడూ ఉంటుంటారు. మధ్యస్తున్న కొద్దీ వాసన రెట్టింపు అవుతుందండి. నెయ్యితో కలిసి ఆ స్పైసెస్ వాసన మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పుడు మనం కింద ఫ్లేమ్ ఆఫ్ చేసాం కాబట్టి గడ్డ కట్టేయడం, దగ్గరికి వచ్చేయడం అలాంటిది ఏముండదా? ఎందువల్ల అంటారు అలా? మామూలుగా అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినప్పుడు మామూలుగా కొన్ని దగ్గరికి అయిపోతుంటాయి. లోపల మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఓకే, ప్యాక్ అయినాక దాని తర్వాత గ్యాస్ లేదనమాట, లేదు, అందుకని గడ్డ కాదనమాట. ఓకే, గడ్డ అయితే ఉంటే కూడా కొంచెం ఇప్పుడు డ్రై ఫ్రూట్ పేస్ట్ ఉంటుంది. దట్టు మనం దానికి సరిపడా నెయ్యి కూడా వేసాం కదా, అందువల్ల దట్స్ వై అంత నెయ్యి వేశారండి. ఎందుకంటే ఇంతసేపు మధ్యస్తే గట్టిగా అయిపోతూ ఉంటుంది, అందువల్ల అంత ఎక్కువ నెయ్యి వేశారు. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎనర్జీ కావాలి అంటే ఆ మాత్రం డ్రై ఫ్రూట్స్, ఆ మాత్రం నెయ్యి, ఈ మాత్రం ఎనర్జీ ఫుడ్ అవసరం కదా, ఏమంటారు? ఇప్పుడు శనగపప్పు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్, శనగపిండి కాదు, శనగపప్పేనా? ఓకే ఓకే, అన్ని పేస్ట్ చేసి ఇప్పుడు తయారు చేసి వచ్చింది అనుకో. ఓకే, ఇప్పుడు వెళ్ళి వేస్తారు. ఇప్పుడు అది శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ అంతా పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేస్తాం అనమాట. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా. ఇది డ్రై ఫ్రూట్ పేస్ట్. ఓకే, కాజు, పిస్తా, బాదాం, చిరంజి మనం చూసాం కదా, అన్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసి దీంట్లో కలుపుతాను. ఇప్పుడు వేస్తాం. ఇంత వేస్తారు. మిలావ్ ఇప్పుడు మళ్ళీ నెయ్యి కూడా వేస్తారండి. మళ్ళీ నెయ్యి కావాలి. ఇది జాఫ్రాన్. దేంట్లో కలిపారు? పాలల్లో కలిపారు. ఓకే, పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు. ఇప్పుడు ఇంట్లో కలపదు అంటే ఈ లెక్కన పాలు కూడా కలుపుతున్నారు హలీంలో. ఓకే, ఇప్పుడు ఇట్లా దీని వల్ల గోటా కొట్టిన వల్ల స్పాయిల్స్ అవుతుంది అనమాట. ఈవెన్ బోన్స్ కూడా చిన్నగా అయిపోతాయి. కరెక్ట్, ఎందుకంటే మటన్లో బోన్స్ పెద్ద పెద్దగా ఉంటాయి. అది ఉడకనివి ఏమైనా పెద్ద బోన్స్ ఉంటే ఇలా కొట్టే ఏమన్నా మిగులుతాయా, అవి కూడా చిన్న చిన్నగా అయిపోతాయి. రంజాన్ నెలలో రోజుకి అందాజా ఎన్ని కప్పులు హలీం సేల్ అవుతుందండి? కొన్ని వేలు కదా, కొన్ని వేల కప్పుల హలీం సేల్ అవుతుంది ఫ్రమ్ షాగోస్. 3 బ్రాంచ్, చాలిబండ, దాని తర్వాత టోలీ చౌకి, దాని తర్వాత ఇప్పుడు గచ్చిబౌలి 3 బ్రాంచ్లు. షాగోస్ హైదరాబాద్లో ఫేమస్. కరెక్ట్, ఈ 3 బ్రాంచుల నుంచి రంజాన్ మాసంలో రోజుకి వేల కప్పుల హలీం సేల్ అవుతుంది. ఎప్పుడు నెయ్యి కలుపుతాం మనం? ఇప్పుడు గోటా మంచిగా దాని పేస్ట్ మంచిగా కలిపినాక కరెక్ట్, డ్రై ఫ్రూట్ పేస్ట్ ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఫైనల్ గా నెయ్యి వేస్తాం. తర్వాత ఈ నెయ్యి ఫైనల్ గా నెయ్యి పోసి దాని తర్వాత నెయ్యి దాని తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ గోటా కొట్టాలి.
షాగోస్ హోటల్స్ ఓనర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మనతో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అంటే తెలుస్తుంది. ఇర్ఫాన్ గారు నమస్తే అండి. రంజాన్ నెలలో ఈ హలీం ఎందుకు తయారు చేస్తారు? मैं सबसे पहले आलम इस्लाम के हिंदू मुस्लिम भाइयों को सबको सलाम और रमज़ान मुबारक देता हूँ और बोनाल फेस्टिवल की भी मुबारकबाद देता हूँ. मैं रमज़ान में ख़ासकर हलीम इसलिए तैयार की जाती है कि एक ख़ास करके रमज़ान के लिए ये हलीम तैयार होती है. हलीम में ऐसी ख़ासियत है कि हलीम खाने के बाद इसमें क़ुव्वत आती है और जब रोज़ादार रोज़ा रहता है तो उसकी जो भी तमन्नाई कम है उसमें भरपूर हो जाती है. रमज़ान में हलीम का ख़ास कर ख्याल आता है तो शागोस का नाम ज़रूर आता है और साल भर से पब्लिक इंतज़ार करती है कि शागोस रमज़ान आया तो हलीम हमको खाने मिलती है. हम और हलीम में ख़ास करके तैयार की जाती है कि माहिर कारीगरों से तैयार की जाती है और हलीम को ख़ास करके हम साफ़ सफ़ियत से और उम्दा क्वालिटी का मटन प्योर मटन लेते हैं और ख़ास मशहूर दुकानों से घी ख़रीदते जाता है और कश्मीर से हम ज़ाफ़रान मंगाते हैं और जो प्लास्टिक वगैरह भी रहती है वो भी अच्छे अंदाज में और फूड ग्रेड मंगाते हैं और जो कारीगर जितने भी रहते हैं उनको भी हम ख़ास करके उनके लिए एक टीम तैयार करते हैं, 2-3 टीम तैयार करते हैं उसको और वो टीमों के हिसाब से हम उनको काम देते हैं कि उनके ऊपर भी ज़्यादा वो काम का भार न पड़े और हलीम तैयार करने में उन्होंने दिलचस्पी पैदा करे. और हलीम हम जब सेल करते हैं तो उसमें ग्राहकों का भी ख्याल करते हैं कि इसमें कहीं ग्राहक को कहीं प्राइस ज़्यादा हो जाए. ऐसा नहीं कि ज़्यादा पैसे ले. हम ख़ास करके हलीम हम पैसे कमाने के लिए नहीं करते और ग्राहकों का दिल जीतने के लिए हलीम तैयार करते हैं. और हलीम हैदराबाद में ख़ास करके शहरों का शहर है. शहरों में शहर मशहूर हैदराबाद है. ये शहर मोहम्मद कुली कुतुब शाह की दुआओं से पैदा हुआ है और उसका ख्याल करते हुए हम हलीम तैयार करते हैं. और ख़ास करके ये हलीम अफगानिस्तान से आई हुई है. अरब लोग खाते थे हलीम. ये वहाँ से यहाँ पर हुजूर निज़ाम के ज़माने में आई और उसके बाद हमने इस हलीम को और इसमें मसालेजात डाल के और अच्छे से अच्छे अंदाज में पेश कर रहे हैं. సో ఇంత మనం చూసాం ఆల్రెడీ హలీం ఎలా తయారు చేస్తారు, ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెడికేషన్తో తయారు చేస్తారు. ఇప్పుడు ఇర్ఫాన్ గారు చెప్పినట్లు చక్కగా అంటే అన్ని వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా పక్కగా పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా మంచి ఇంగ్రీడియంట్స్ చక్కగా వేస్తారు కాబట్టి షాగోస్ హలీం అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా హలీం తయారు చేయడం ఎంత కష్టమో ఎంత ప్రాసెసో చూసారు కదా. అంత ఫైనల్గా నా చేయి కూడా ఉందండో, నేను కూడా దమ్ చేశాను కదా. సో అంత కష్టపడి తయారైన హలీం నా ముందుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, వెయిట్ చేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అబ్బా సూపర్ సూపర్ సూపర్. ఎక్కువగా చెప్పి మీ నోరు ఊరించలేను. సో ఇది ఇంట్లో చేసుకోవడం అసాధ్యం కాబట్టి తొందరగా షాగోస్కి వచ్చుకోండి, కొనుక్కోండి, టేస్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి మా రుచి చూడు కార్యక్రమం. ఎప్పటిలాగే రేపటి మన రుచి చూడులో కలుసుకుందాం. చిలన్, దిస్ ఇస్ శ్రీవాణి. బాయ్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.